హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లండన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో అయితే ముందు రావడం జరిగింది. యాక్చువల్గా నిన్న వీడియో చేయడానికి అవ్వలేదన్నమాట అండి. సో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఐఎమ్ అపియరింగ్ ఫర్ సమ్ ఎగ్జామ్ అనమాట అండి. సిఎఫ్పి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లాన్ అనే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది అనమాట. సో యాక్చువల్గా ఈరోజు ఎగ్జామ్ రాయడం జరిగింది. సో అందువల్ల నిన్న ఐ కుడ్ నాట్ రికార్డ్ ద వీడియో ఫ్రెండ్స్. ఓకే, సో అయితే నిన్న యాక్చువల్గా ప్రైస్ యాక్షన్ చూస్తే ఇట్ వాజ్ లైక్ కైండ్ ఆఫ్ బేరిష్నెస్ అనమాట అండి. మీరు చూడొచ్చు నిన్న చూస్తే కనుక ఒక బేరిష్ ఎన్గల్ఫ్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది, మీరు చూడొచ్చు అనమాట అండి. బట్ కానీ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ప్రైజ్ యాక్షన్ అనమాట అండి. నిన్న యుఎస్ ఫెడరల్ అవుట్కమ్ తర్వాత యాక్చువల్గా యుఎస్ ఫెడరల్ నిన్న మినిట్స్ అవి జరిగాయి కదండి. దాని తర్వాత సో మార్కెట్స్ హోల్డ్ అవ్వడం జరిగింది. కొన్ని యుఎస్ స్టాక్స్ బాగానే నిలబడ్డాయి. నిన్న మార్కెట్స్ బాగానే క్లోజ్ అయ్యాయి కాబట్టి సో మన మార్కెట్స్ కూడా యాక్చువల్గా సో మీరు చూడొచ్చు అనమాట అండి. ఓపెనింగ్ తర్వాత కొంచెం జర్క్ వచ్చింది. ఇంకా అందరూ కూడా బేరిష్ అయిపోయింది సెంటిమెంట్ అన్నట్టుగా సినారియో క్రియేట్ చేశారన్నమాట అండి. మార్నింగ్ ఫస్ట్ మీరు చూస్తే కనుక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత డే లో బ్రేక్ అయిపోయి, నిన్న లో కూడా ఎస్టర్డే లో ఆల్సో అంత ముందు రోజు లో కూడా బ్రేక్ అయిపోయి ప్రైస్ వెళ్ళేసరికి సో చాలా మంది కొంచెం ప్యానిక్ అయ్యి ఉంటారు అన్నమాట అండి. బట్ కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దెర్ ఇస్ సమ్ గ్యాప్ కదా. సో ఇక్కడ గ్యాప్ ఏదైతే ఉందో సో మీరు చూడొచ్చు అనమాట. గ్యాప్ అయితే ఫిల్అప్ అవ్వడం జరిగింది అనమాట అండి. ప్రీవియస్గా ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది కదండి. సో 16th February లాస్ట్ వీక్ మీరు చూడొచ్చు అనమాట. ఆ గ్యాప్ ఫిల్ అవ్వడం జరిగింది అనమాట అండి. సో ఆ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత లుక్ ఎట్ దిస్ వండర్ఫుల్గా మళ్ళీ అగైన్ డే హై ఎస్టర్డే ఏదైతే హై ఉందో ఆ లెవెల్స్కి వెళ్ళడం జరిగింది. అండ్ ఈరోజు ఇంట్రాడేలో 2252 ఓకే అండి, 2252 ఆ లెవెల్ అనేది కొత్త హై కింద. సో ప్రీవియస్గా కూడా మనకి ఇంచుమించు ఆ లెవెల్ రావడం జరిగింది. సో నేను మొన్న చెప్పాను కదా ఫ్రెండ్స్, రైట్, ఇలా న్యూ లైఫ్ టైమ్ హై అనేది చాలాసార్లు రిజిస్టర్ అవ్విందని చెప్పి ప్రీవియస్ బుల్ మార్కెట్లో కానీ ఎప్పుడైనా మీరు చూసుకున్నప్పుడు. సో జస్ట్ ఒక 3 పాయింట్లు అండి అంతే. 2249 తర్వాత 2252 ఒక 3 పాయింట్లు కొత్త హై అనమాట. ఈరోజు కూడా న్యూ లైఫ్ టైమ్ హై నిఫ్టీకి. సో బట్ కానీ సో స్టిల్ క్లోజింగ్ బేసిస్ మీద చూస్తే కనుక మీరు ఒక ఇన్సైడ్ క్యాండిల్ లాగే మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓవరాల్ ప్రైజ్ యాక్షన్ స్టిల్ ఇన్సైడ్ కింద భావించాలన్నమాట అండి. అంటిల్ అన్లెస్ ఇట్ బ్రేక్స్ ఈరోజు డే హై దాటితేనే సో బుల్లిష్నెస్ కంటిన్యూ అవుతుందని మనం బిలీవ్ చేయాలన్నమాట అండి. ఓకే, సో ఐ థింక్ ప్రీవియస్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, స్ట్రక్చర్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేశాం కదా. ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అవుతే సో మొమెంటం కంటిన్యూ అవుద్దని చెప్పి సో అందువల్ల 22,000 అంటే ఒక 200 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి ఒక 300-400 పాయింట్స్ మూమెంట్ అనేది రిస్క్ రివార్డ్ పరంగా పాసిబుల్ లాగా అనిపిస్తుంది అనమాట అండి. ఓకే, ఈ ట్రెండ్ లైన్ ఆల్రెడీ బ్రేక్అవుట్ అయింది కదా, రైట్. సో అందువల్ల ఏంటంటే సో మొమెంటం కంటిన్యూ అయితే కనుక సో 22,500 అనేది లెవెల్స్ మన నిఫ్టీలో చూసే ఛాన్స్ కనిపిస్తుంది అనమాట అండి, రైట్. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ ఈజ్ లాగింగ్ అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ యాక్చువల్గా ఇంత మూవ్ తర్వాత కూడా చాలా లాగింగ్. అంత బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయినంత స్ట్రాంగ్గా బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవ్వలేదని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బట్ కానీ క్యాండిల్ చూస్తే కనుక అట్లీస్ట్ యాక్చువల్గా నిన్న మంచి బుల్లిష్నెస్ కదా. అండ్ సో మార్కెట్ ఎలా ప్లే అవుతుందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, రైట్. సో నిఫ్టీలో బేరిష్ ఎన్గల్ఫ్ వచ్చింది. బట్ బ్యాంక్ నిఫ్టీలో కొత్త హై అంటే రీసెంట్ టైంలో కొత్త లెవెల్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళి మళ్ళీ కొంచెం పుల్ బ్యాక్ వచ్చిందనమాట. ఈరోజు మళ్ళీ అగైన్ ఎస్టర్డే లో టెస్ట్ అవ్వడం జరిగింది. బట్ అగైన్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ పుల్ బ్యాక్ అనమాట, రైట్. బట్ మార్నింగ్ ఆఫ్లో నేను ఒక పావు గంట ట్రేడ్ చేశాను అనమాట అండి. ఐ మేడ్ సమ్ మనీ ప్రాఫిట్. తర్వాత ఇంక నేను ఎగ్జామ్కి సిస్టమ్ అంతా క్లోజ్ చేసేయడం జరిగిందనమాట. సో తర్వాత ట్రేడ్ చేయలేదనమాట అండి, రైట్. సో మళ్ళీ ఒక బౌన్స్ వచ్చి ప్రీవియస్ ఒక సపోర్ట్ దగ్గర నుంచి మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. నిన్న డేలో అవి బ్రేక్ అయిపోయినాయి. బట్ సమ్హౌ ఇట్ టుక్ ద సపోర్ట్ రీసెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ బౌన్స్ అయితే వచ్చింది. అయితే ఈ డబల్ టాప్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. డబల్ టాప్ ప్యాటర్న్ అనేది మనం చూసాం కదా. సో దాని ప్రకారం నెక్ లైన్ దగ్గర ఎగ్జాక్ట్గా మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ రావడం జరిగింది, రైట్. సో ఇట్ షుడ్ యాక్ట్ యాజ్ అ రెసిస్టెన్స్ ఫర్ షార్ట్ టర్మ్ అనమాట అండి. సో మంచి స్ట్రాంగ్ మూవ్ వస్తేనే సో ఈరోజు యూఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయి దాన్ని బేస్ చేసుకునే ఆ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ 47,000 ఈజ్ గోయింగ్ టు బి యాక్ట్ యాజ్ ఎ హడ్డిల్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ అనమాట అండి, రైట్. సో బ్యాంక్ నిఫ్టీకి హడ్డిల్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట అండి. సో దాని తర్వాత 47,300 అనేది నెక్స్ట్ లెవెల్ ఇంట్రెస్టింగ్ టు బి వాచ్డ్ అనమాట అండి. ఆ లెవెల్ దాటగలుగుతా లేదా అనేది. బట్ కానీ అది కొంచెం టఫ్ లెవెల్ అనమాట. ఫర్ షార్ట్ టర్మ్కి ఈ లెవెల్స్ మనం వాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, రైట్. అండ్ కమింగ్ టు ఎఫ్ఐడిఏ యాక్టివిటీ చూద్దాం. సో యాక్చువల్గా చూడొచ్చు అనమాట అండి, 1,400 కోట్లు ఎఫ్ఐఎస్ కూడా సెల్ చేయడం జరిగింది. బట్ కానీ మీడియాలో రిపోర్ట్స్ క్రిస్ వుడ్ అని ఒక ఆయన ఉంటారు అన్నమాట అండి. సో ఆయన చెప్పడం అయితే చాలా ఫ్లోస్ ఇండియాకి రావాల్సింది పెండింగ్లో ఉంది. సో యాక్చువల్గా ఇండియా యాజ్ యాక్చువల్గా లీడింగ్ ఎకానమీ
బట్ ఫ్లోస్ పరంగా చూసుకుంటే ఎంతవరకు ప్రొపోర్షనేట్‌గా ఫ్లోస్ రావాలో అంత ఫ్లోస్ ఇండియాకి రాలేదు అని చెప్పి చాలా ఆప్టిమిస్టిక్ కామెంటరీ డిఫరెంట్ సోషల్ మీడియాస్‌లో అవి వస్తున్నాయన్నమాట అండి. బట్ కానీ సో కొంచెం కాషియస్‌గా ఉండడం కూడా ఇలాంటప్పుడు మరీ ఆప్టిమిస్టిక్ కామెంటరీ వచ్చినా కూడా కొంచెం కాషియస్‌గా ఉండాలన్నమాట అండి. బట్ ఎనీ డిప్ ఏదైనా మంచి డిప్ వస్తే కనుక 5-10% కరెక్షన్ వస్తే ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ అనేది చెప్తాను నేనైతే. ఒక మంచి అవకాశం అనమాట. ఎలక్షన్ పేరు చెప్పుకొని కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదో కారణం వల్ల ఒక మంచి డిప్ వస్తే మాత్రం బయింగ్‌కి మంచి ఆపర్చునిటీ కింద అవుతుందన్నమాట అండి. రైట్. అయితే ఈరోజు కూడా ఎఫ్ఐఎస్ 1400 కోట్లు అమ్మారు, డిఐఎస్ 1800 కోట్లు బై చేసి మార్కెట్‌ని నిలబెట్టడం జరిగింది. రైట్. అండ్ కమింగ్ టు నిఫ్టీ 50 36 అడ్వాన్సెస్ అండ్ నిఫ్టీ 500 కూడా స్ట్రెంత్ కనిపించింది. సో ఓవరాల్గా బోత్ ఆర్ లుకింగ్ గుడ్. అండ్ ఇండియా విక్స్ నార్మల్గా కొంచెం కూల్ అవ్వడం జరిగింది అనమాట. 16 లెవెల్ నుంచి కొంచెం 15 లెవెల్స్కి రావడం జరిగింది. అండ్ గ్లోబల్ ఇండిసెస్ మీరు చూడొచ్చు అనమాట, మిక్స్డ్గా ఉన్నాయి. రైట్. అండ్ సో ఈరోజు డాక్స్ ఈజ్ ట్రేడింగ్ వెరీ గుడ్ అనమాట అండి. సో డాక్స్ చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది కదా. రైట్. సో బై మిస్టేక్ ఐ డిలీటెడ్. ఓకే. సో డాక్స్ ఈజ్ రియల్లీ డూయింగ్ గుడ్ అనమాట అండి. సో డాక్స్ చాలా పాజిటివ్గా 1.3% దాకా పెరగడం జరిగిందనమాట. సో లుక్ ఎట్ దిస్ హ్యూజ్ గ్యాప్ అప్. రైట్. సో ఎందుకంటే ఫెడ్ ఈవెంట్ అయిపోయింది కదా. సో ఈవెంట్ వెన్ ద ఈవెంట్ ఈజ్ గాన్ అవుట్ ఆఫ్ ద వే. రైట్. సో లుక్ ఎట్ దిస్ జోష్ అనమాట, మొమెంటమ్. రైట్. సో వండర్ఫుల్గా గ్యాప్ అప్ ఓపెనింగ్ తోటి ప్రస్తుతానికి అయితే డాక్స్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఈరోజు నైట్ యూఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఆ మొమెంటం కంటిన్యూ అయితే నిఫ్టీ మనం అనుకున్న టార్గెట్స్ దిశగా ఇంకా పాజిటివ్గా వెళ్ళి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. రైట్. ఓకే అండి. అండ్ హ్యాంగ్సెంగ్ 1.5%, నిక్కాయ్ 2%. సో ఓవరాల్గా సో గ్లోబల్ మార్కెట్స్ బాగానే రియాక్ట్ అవుతున్నాయి. సో ఆఫ్టర్ ఫెడరల్ ఇది అని చెప్పి మీరు చూడొచ్చు అనమాట అండి. ఓకే. అండ్ కమింగ్ టు సెక్టర్ రొటేషన్ చూస్తే కనుక ఈరోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేసిందో చూద్దాం. ఐటీ అగైన్. సో యూఎస్ మార్కెట్స్ బాగుంటే మన ఐటీ స్టాక్స్ కూడా మొమెంటం ఉంటుంది అనమాట. అందుకే ఐటీబీస్ ఐ హ్యావ్ బీన్ అక్యుములేటింగ్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది కదా. సో ఎందుకంటే లాంగెస్ట్ కన్సాలిడేషన్ తర్వాత మొమెంటం స్టార్ట్ అయింది. అండ్ వన్స్ అగైన్ సో సూన్ ఐటీ ఇండెక్స్ మే ఆల్సో మేక్ న్యూ లైఫ్ టైమ్ హై అనమాట. నాస్డాక్ చార్ట్తో మీరు కంపేర్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే. ఏదైనా సిమిలారిటీ ఉందా కామెంట్స్లో పెట్టండి. సో మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో, ఎవరైతే ట్రేడింగ్ ఇన్వెస్టింగ్ గురించి సీరియస్గా ఉన్నారో, చిన్న ఎక్సర్సైజ్ అనమాట అండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఐటీ బీస్ రైట్, మన ఐటీ ఇండెక్స్ యొక్క చార్ట్ మీకు డ్రా చేశాను. సో దీని ప్రకారం మన ఐటీ ఇండెక్స్లో నెక్స్ట్ ఏం జరగవచ్చు అనేది ఒకసారి నాస్డాక్ చార్ట్తో మీరు కంపేర్ చేసి కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. రైట్. ఓకే. అప్పుడు మీరు కరెక్ట్గా ట్రాక్ అవుతున్నారు, ఫాలో అవ్వగలుగుతున్నారని చెప్పి ఒక ఐడియా వస్తుంది అనమాట అండి. రైట్. సో దట్ ఇండికేట్స్ అనమాట అండి. సో మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి నెక్స్ట్ మన మార్కెట్స్లో ఏం జరగవచ్చు, ఎస్పెషల్లీ ఐటీ ఇండెక్స్లో అనేది మీకు ఒక ఐడియా రావడం జరుగుతుంది. రైట్. సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అండ్ అదర్ మోస్ట్ ఆఫ్ ద సెక్టర్ ఇండిసెస్ క్లోజ్డ్ ఇన్ గ్రీన్ అనమాట అండి, మార్జినల్లీ గ్రీన్. నథింగ్ నెగిటివ్ సర్ప్రైజ్ ఏం లేవు అనమాట ఫ్రెండ్స్. ఓకే. అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ స్టాక్ ఐడియాస్ ఫ్రెండ్స్. ఈరోజు స్టాక్ ఐడియాస్ లేవన్నమాట అండి. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ ఆల్రెడీ మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసాం కదా. కొన్ని స్టాక్స్ ఆల్రెడీ దే ఆర్ డూయింగ్ ఓకే. సో ఇంకా మొమెంటమ్ రావాలన్నమాట అండి. సో ఈరోజు ఐ హ్యావ్ టు డూ డీప్ డైవ్ అనమాట. యాక్చువల్గా మా ఎగ్జామ్ వలన ఐ కుడ్ నాట్ డూ, అంటే ఏ సెక్టర్ ఎలా ఉంది ఇంకా కొన్ని ఏదైనా మొమెంటమ్ స్టాక్స్ అవి ఐ కుడ్ నాట్ ఫైండ్ అవుట్. రైట్. ఓకే అండి. మేబీ రేపు వీడియోలో ఏమైనా ఉంటే ఐ విల్ బి షేరింగ్ విత్ యూ గైస్. ఓకే అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.